7.5 గ్రాములు వీళ్ళకి 5 గ్రాములు. బాపట్ల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలోని మద్యం విక్రయాలు, రేషన్ బియ్యం పంపిణీ, ఇసుక తవ్వకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శిస్తూ బెల్ట్ షాపుల నిర్మూలన, అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కోన రఘుపతి చేసిన ఆరోపణలు మాత్రమే కాగా వీటిపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది. మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటమా, ఆటోల్లో పట్టుకొని వెళ్ళి బెల్ట్ షాపులు వెళ్తా ఉన్నారు. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అన్నటువంటి ఆ డైలాగ్ ఏమైందని అడుగుతాం. బెల్ట్ షాప్ కనపడితే బెల్ట్ తీస్తా అన్నారు. మరి ఆ బెల్ట్లు ఎక్కడ పోయి, బెల్ట్ లేవా? వాళ్ళు మొలతాడు కూడా లేనటువంటి వాళ్ళగా తయారయ్యారు. ఆ మాత్రం కూడా ధైర్యం ఉన్నట్టుగా లేదు. మరి ఇవాళ విచ్చలవిడిగా దగ్గరుండి వ్యాపారం జరిపిస్తున్నట్టుగా ఉంది పైనుంచి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వాళ్ళ విధేయతను చాటుకుంటూ ఉన్నారు. ఇంకా బెల్ట్ షాపుల్ని ఇంకా ప్రోత్సహించి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చేటువంటి రేట్లకు అమ్ముకుంటూ జనాల్ని దోచుకుంటూ ఉన్నారు. నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకే ఇస్తాం అని మాట్లాడి మద్యప్రియుల్ని లోపరుచుకొని ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళని మరి మామూలుగా తిట్టుకోవట్లేదు. ఈ విధానం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా సరే రేషన్ బియ్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మాఫియాలాగా ప్రభుత్వం ఇది దగ్గరుండి నడిపిస్తుందన్నట్టుగా జరుగుతుంది తప్పించి ఎవరో తెలిసి తెలియక ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి విధానంగా లేదు. ఆ రోజు మన గవర్నమెంట్ వర్క్స్ చేయించాం. నేషనల్ హైవే కానీ, 3rd లైన్ రైల్వే లైన్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ దగ్గరుండి చేయించాం. మరి ఆ ఫలాల్ని అందజేసినటువంటి ఘనత ఆయనదైతే ఇవాళ రాజకీయమే మాకు ముఖ్యం, మేము వైసీపీ వాళ్ళకి చేయం, టీడీపీ వాళ్ళకే చేస్తాం